ప్రస్తుత రోజుల్లో ఇన్వెస్టర్లు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ వైపు చూస్తున్నారు. స్టాక్ మార్కెట్లతో పోలిస్తే రిస్క్ తక్కువగా ఉండడం, చాలా సులభంగా పెట్టుబడి పెట్టగలగడం, హై రిటర్న్స్ వంటి కారణాలతో చాలా మంది ముఖ్యంగా యువత మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకుంటున్నారు. దీర్ఘకాలంలో ఈక్విటీ ఫండ్స్ హై రిటర్న్స్ ఇస్తాయని చాలా రకాల ఫండ్స్ నిరూపించాయి. అలాంటి ఓ ఫండ్ గురించి ఇప్పుడు చూద్దాం. అదే ప్రముఖ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ లాంచ్ చేసిన హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఫండ్ గడిచిన 5 ఏళ్ల కాలంలో ఊహించని విధంగా హై రిటర్న్స్ ఇచ్చింది. హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఫండ్ను 2007 జూన్లో లాంచ్ చేశారు. బలమైన పనితీరుతో పెద్ద సంఖ్యలో ఇన్వెస్టర్లను ఆకర్షించింది. ప్రస్తుతం ఈ స్కీమ్ కార్పస్ విలువ 942 బిలియన్లుగా ఉండడం గమనార్హం. కాలం గడిచిన కొద్దీ మిడ్ క్యాప్ ఫండ్ కేటగిరీలో ఈ స్కీమ్కి పాపులారిటీ పెరుగుతూ వచ్చింది. స్థిరంగా సగటు రాబడుల్ని మంచి రిటర్న్స్ ఇస్తూ వచ్చింది. అనుభవం గల ఫండ్ మేనేజర్లు ఉండడంతో ఈ స్కీమ్ బలమైన పనితీరు కనబరుస్తుందని చెబుతారు. లక్షల మంది ఈ ఫండ్ ఎంచుకొని మంచి లాభాలను అందుకుంటున్నారు. గడిచిన 5 ఏళ్ల కాలంలో హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఫండ్ రిటర్న్స్ చూస్తుంటే ఊహించని విధంగా హై స్థాయిలో ఉన్నాయి. ఈ స్కీమ్ 5 ఏళ్ల సగటు రాబడి CAGR రేటు 29.6%గా ఉంది. ఈ స్కీమ్ బెంచ్ మార్క్ ఇండెక్స్ అయిన నిఫ్టీ మిడ్ క్యాప్ 150 TRI రిటర్న్స్ 27.6%తో పోలిస్తే అదనపు లాభాలను అందించింది. చాలా తక్కువ ఒడిదుడుకులతో రిస్క్ను సవరిస్తూ హై రిటర్న్స్ అందించింది. ఈ ఫండ్ ప్రస్తుతం 78 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తోంది. ఒక్క స్టాక్లో కేవలం 5% ఫండ్స్ మాత్రమే ఇన్వెస్ట్ చేస్తుంది. మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫెడరల్ బ్యాంక్, AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, బాలకృష్ణ ఇండస్ట్రీస్ వంటి స్టాక్స్ ఇందులో ఉన్నాయి. హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఫండ్లో 5 సంవత్సరాల క్రితం 5 లక్షలు లంసం విధానంలో ఇన్వెస్ట్ చేసినట్లయితే సగటున ఏడాదికి 29.6% చొప్పున రాబడులు అందుతాయి. దీని ప్రకారం చూసుకుంటే మెచ్యూరిటీ తర్వాత చేతికి వడ్డీ రూపంలోనే 13.28 లక్షలు అందుతాయి. మొత్తంగా చూసుకుంటే 18.28 లక్షలు అందుతాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.